క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు. దేవుడి వాక్యాన్ని నియమించునుగాక. ఆమేన్. అవునండి, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, దేవుడి మీద ఆధారపడతారో వారు సమస్తమును కూడా గ్రహిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో లోకంలో గ్రహింపు లేక అనేక మంది చిక్కుల్లో పడిపోతున్నారు, సమస్యల్లో పడిపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్న గ్రహింపు లేక అనేక కుటుంబాలు కూడా పతనం అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకు గ్రహింపు ఉండాలండి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏవి రమ్యమైనది, ఏది యోగ్యమైనది, ఏవి ఖ్యాతి గలది అన్న జ్ఞానము, ఆ గ్రహింపు మనకు ఉన్నప్పుడు మన శోధనలో పడిపోము, శ్రమలలో పడిపోము. ఎక్కడ ఎలా ఉండాలో ఆ గ్రహింపు మనకు ఉంటుంది. అలాంటి గ్రహింపు మనకు కావాలి అని అంటే మనం దేవుడిని ఆశ్రయించాలి, దేవుడి మీద ఆధారపడాలి. ఎవరినైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారికి సమస్తాన్ని గ్రహించే వరాన్ని దేవుడు ఇస్తాడు. సమస్తం గ్రహిస్తారు వారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, లోకంలో ఎలా ఉండాలి, సమస్తాన్ని కూడా వారు గ్రహించేవారుగా ఉంటారు. కాబట్టి జ్ఞానం కొదువైన నన్ను అడుగు, నీకు ఇస్తానని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది. గ్రహింపు శక్తి మనకు కొదువుగా ఉందా, జ్ఞానం కొదువుగా ఉందా, మన జీవితంలో ఏది కొదువు ఉందో దేవుడిని ఆశ్రయించి దేవుడిని అడిగినప్పుడు సమస్తమును గ్రహించే గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చి ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమ నుండి దేవుడు మనకు విడుదలనిస్తాడు. కాబట్టి సమస్తను గ్రహించే దేవుని యొక్క కృపను పొందుకుంటూ దేవుడిని ఆశ్రయిద్దాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రేపరలోకి తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. సమస్తను గ్రహించే కృప ప్రతి ఒక్కరికి దయచే. గ్రహింపు లేక నీ బిడ్డలు శోధనలో పడుతున్నారేమో ప్రభా, ఆ పరిస్థితి నుంచి విడిపించి నిన్ను ఆశ్రయించి నువ్విచ్చే గ్రహింపు జ్ఞానములు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.